నమస్తే, నేను మీ తేజ. రైట్ నో ఎక్కడైతే శ్రీనగర్ కాలనీ ఉందో గ్యాస్ పాయింట్ దగ్గర అయితే ఇప్పుడు మనం రావడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ కి ఎటువంటి కొరత లేదు, మీరు బుక్ చేసుకున్న 2 రోజుల్లో మీ ఇంటికి గ్యాస్ వస్తుందనే ఒక సమాచారం అయితే రీసెంట్ గా వెలుగులోకి రావడం జరిగింది. కానీ ఇక్కడ గ్యాస్ బుకింగ్ పాయింట్స్ దగ్గర చూసుకుంటే అసలు సిలిండర్స్ బుక్ అవున పరిస్థితి అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది. నేను చెప్పడం కాదు, డైరెక్ట్ గా నేను కస్టమర్స్ తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తా. అలాగే దీనికంతటికి కారణం కూడా ఏంటంటే రీసెంట్ గా ఏదైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి, యుఎస్ కి జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో దాని వల్ల హర్మోస్ జలసంధిని మూసేయడం వల్ల అక్కడి నుంచి వచ్చే షిప్స్, ట్రేడింగ్ షిప్స్ ఏదైతే ఉంటాయో అవి ఆగిపోవడం వల్ల గ్యాస్ కొరత అయితే రావడం జరిగింది. రైట్, ఇక ఇక్కడ ఉన్న కస్టమర్స్ తో కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి బుకింగ్ అవుతుందా లేదా అనేది వారి దగ్గర నుంచే మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ గ్యాస్ బుకింగ్ అయిందా? అవ్వలేదా? 2 రోజుల్లోనే బుక్ అవుతుందని చెప్తున్నారు కదా. లేదు, రేపు ఉదయం కల్లా చెయ్యండి, అప్పుడు అయ్యి అది ఓటీపీ వస్తే అది తీసుకొని రండి, మీకు అప్పుడు ఆన్లైన్ లో అవుతుంది. మీరు ఆన్లైన్ లో ట్రై చేశారా? చేసాం, కానీ ఇక్కడికి వచ్చి చేసుకోండి అన్నారు. ఇప్పుడు వచ్చి అవ్వదు అనేసి అంటున్నాం. ఇప్పుడు అవ్వట్లేదు అని చెప్పి రేపు ఉదయాన్న ఆన్లైన్ అదే బుక్ చేయండి ఫోన్ ద్వారా, అదే అయ్యేది, అది ఓటీపీ ఇక్కడ తీస్తే మేము చూస్తాము అనేసి అంటున్నాం. ఇప్పుడు మీ ఇంట్లో గ్యాస్ ఉందా లేదా? ఉంది, ప్రెసెంట్ ఉంది, కానీ ముందు జాగ్రత్తతో ఇంకో గ్యాస్ తీసుకుంటాం. ఆ నెంబర్ కి డైల్ చేస్తుంటే కూడా అది డైల్ కావట్లేదు, ఆన్లైన్ లో బుకింగ్ కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ ఒక పర్సన్ మాట్లాడుతూ ఉన్నారు, గ్యాస్ బ్లాక్ లో అమ్మే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి. బ్రదర్, మీరు చూసారా? ఏందన్నా బ్లాక్ బ్లాక్ లో అవుతున్నాయి. ఇక్కడ నుంచి బ్లాక్ లో వాళ్ళు అమ్ముకుంటున్నారు. గోల్డ్ చాలా అమ్ముకుంటున్నారు. అమ్ముకున్న వాళ్ళు అయితే అమ్ముకుంటూనే ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లం సామాన్య ప్రజలకైతే మాత్రం బుక్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. అవుతుంది, ఆ నెంబర్లు ఇచ్చారు, అవి డైల్ చేస్తున్నా అవుతలేదు. మా ఊరు కూడా అవుతుంది, ఇప్పుడు కూడా అసలు అవుతుంది. అసలు రెస్పాన్సిబిలిటీ లేదు. లోన పోయి ఏసీలో కూర్చొని అలా గెలుపుకుంటా ఉన్నారు తప్ప ఇక్కడ ఏమీ లేదు. అసలు సమాధానం లేదు కదా వాళ్ళ దగ్గర. వచ్చారు మీరు? నేను 9:30కి వచ్చాం పొద్దున్న. అప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తాను. డైల్ చేశారా మరి ఆ నెంబర్ కి? అసలు ఆన్ అవుతలేదు కదా, కట్ అయిపోతుంది. స్పీకర్ ఆన్ చేయండి, మైక్ దగ్గర కట్ అయిపోతుంది చూడండి. సో ఇట్లా నెంబర్ కి డైల్ చేస్తుంటే కనెక్ట్ కావట్లేదు. ఫస్ట్ ఆటోమేటిక్ గా అదే ఎండ్ అవుతుంది, కాల్ కనెక్ట్ కావట్లేదు. బట్ అక్కడ ఉన్న పర్సన్ అయితే మాత్రం ఆ నెంబర్ కి డైల్ చేసి బుక్ చేసుకోండి అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ యుద్ధం ఎఫెక్ట్ ఉందో దాని వల్ల చాలా మంది ప్రజలు కూడా భయపడి వాళ్ళ దగ్గర ఉన్న ఒక 20-30 రోజులకు సరిపడా గ్యాస్ సిలిండర్స్ వాళ్ళ దగ్గర ఉన్నా గానీ భయంతో ఎక్కడ ముందు దొరకదనే పరిస్థితి ఉంటుందేమని చెప్పేసి ముందుగానే ఇప్పుడు ఎవరైతే మహిళ మాట్లాడారో ఆ రకంగా వచ్చి ఇక్కడ గ్యాస్ బుకింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు, వారితో కూడా ఒకసారి క్లియర్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా బిజీగా ఉన్నారు, ఎందుకంటే బై ఛాన్స్ మాకు ఎక్కడన్నా ఒక స్లిప్ దొరుకుద్దేమో, బుకింగ్ అయితే సిలిండర్ తీసుకెళ్దాం గోడౌన్ కని వెళ్ళి అనే ఆ ప్రయత్నం అయితే చాలా మంది చేస్తా ఉన్నారు. రైట్, ఇక్కడ మహిళ ఉన్నారు, ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నించింది. అమ్మా, మీకు గ్యాస్ బుక్ అయిందా? అవ్వలేదా? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు వచ్చాం, 10 గంటలకు వచ్చాం. మార్నింగ్ 10 వచ్చారు ఇక్కడికి. బుక్ అయిందా? అవ్వలేదా? అవ్వలేదు. ఎందుకు అవ్వట్లేదంట? ఏం చెప్తున్నారు? సర్వర్ డౌన్ ఉందని చెప్తున్నారు. ఆన్లైన్ చేస్తేనేమో వెబ్ కెనాట్ డిస్నాట్ అని చెప్తుంది. సో ఇప్పుడు ఫోన్ పేలో చేయమంటే ఫోన్ పేలోనేమో ఫుల్ టెంపరరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అని చెప్తా ఉంది. అది మీరు ఇప్పుడు ఆన్లైన్ లో ట్రై చేశారా? ఆన్లైన్ లో ట్రై చేస్తే అసలు అవ్వట్లేదు. అసలు ఇంతకు ముందు ఎట్లా అయ్యేది? ఒకవేళ ఇంతకు ముందు ఎట్లా చేశారంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో కాకుండా ఇంతకు ముందు ఆన్లైన్ లో చేస్తే వెంటనే అయ్యేది. ఇప్పుడైతే ఇలా వస్తుంది ప్రాసెస్. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏమో ఎటువంటి ఇబ్బంది లేదు, కొరత లేదు అంటూ కూడా చెప్తా ఉంది. ఇక్కడ చూస్తే వెబ్సైట్ పనిచేయని పరిస్థితి. మరి దీనికి కారణం ఏంటి అనేది త్వరలోనే ఖచ్చితంగా వారు కూడా స్పందించాలి. అలాగే ఇక్కడికి చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి బుక్ చేసుకుంటున్నారు కదా, అవి అక్కడ వాళ్ళ దగ్గర బుక్ చేసుకుంటే అవుతున్నాయా? వాళ్ళు లోపలికే పంపించలేదు బుక్ చేయడానికి. వాళ్ళైతే ఫోన్ లైన్ బుక్ చేయమన్నారు, ఫోన్ లైన్ బుక్ చేస్తే ఇలా వస్తుంది. ఇది ప్రాసెస్. ఎట్లా వెంటనే బుకింగ్ అవుతున్నాయి, 2 రోజుల్లో మీకు వచ్చేస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. నైట్ నుంచి ట్రై చేస్తున్నాం, బుక్ అవ్వాలి ఇంతవరకు. ఈ సిలిండర్ పాయింట్ వచ్చేసి ఇదే మాది. రెగ్యులర్ గా ఇక్కడే. ఇంతకు ముందు ఎట్లా అయ్యేది? ఇక్కడ ఇంతకు ముందుకు రెగ్యులర్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే డైరెక్ట్ వచ్చేసేది, ఇంటికి వచ్చేసేది. ఇప్పుడైతే అలా ప్రాసెస్ అయితే ఏం లేదు. ఇంకా అంటే ఇప్పుడు ఏదైతే ఈ బ్యాడ్ సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు మీరే ఇక్కడికి రావాల్సి వచ్చింది. అవునవును, సిచ్యువేషన్ బట్టి నేనే ఇక్కడికి వచ్చా బుక్ తీసుకొని. బుక్ చేద్దామని లోపలికి అడిగితే లేదు, ఆల్రెడీ ఇంతకు ముందు బుక్ చేసిన వాళ్ళు 4 days బ్యాక్ బుక్ చేసిన వాళ్ళకి డిఎస్సి నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ప్రకారమే ఇస్తాము అని అంటున్నారు. గ్యాస్ అయితే ఫుల్ గా ఉంది,
నిల్వ ఉంది గ్యాస్ అని అంటున్నారు. మరి మరి గ్యాస్ నిల్వలు మన దగ్గర ఉన్నప్పుడు, గ్యాస్ ఫుల్ గా ఉన్నప్పుడు ఎందుకు ఈ భయాందోళనకి గురి చేస్తా ఉన్నారు? అంటే అక్కడ జరుగుతున్నటువంటి వివిధ వాతావరణాలను బట్టి అక్కడ అదేంటది ఆన్లైన్ లో అంత జనాలని మొబ్బ పెట్టడం వల్ల సో ఇక్కడ గ్యాస్ దగ్గరకు వచ్చి ఇలా చేసుకోవాల్సింది వస్తుంది అన్నమాట. ఇదంతా కూడా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం అని చెప్తారు మీరైతే. మొబ్బ పెట్టారు అనేది కానీ అది జరుగుతున్న వాతావరణాన్ని బట్టే మనం ఎందుకంటే ఒక రీజన్ ఏంటంటే ఇప్పుడు హర్మోస్ జలసంధి దగ్గర నుంచి మనకు వచ్చేది అంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చేది 20-25% మాత్రమే. 70% మనం వేరే కంట్రీస్ నుంచి వస్తున్నాయి. అమెరికా, నార్వే, రష్యా ఈ కంట్రీస్ మీదుగా వస్తాయి. అంటే 20-25% కి ఎంత ఇబ్బంది భారత్ కి? హోటల్స్ అన్ని బంద్ చేసే స్థితికి వచ్చేసారా? బెంగళూరులో కానీ కొన్ని హోటల్స్ గ్యాస్ లేకనే బంద్ చేసేసారంట వాళ్ళు. సో నేను కానీ ఆ న్యూస్ చూసే ఈ రోజు మార్నింగ్ వచ్చా. యాక్చువల్ గా నిన్న నైట్ నుంచి ట్రై చేసాము, అవ్వలేదు. ఈ రోజు మార్నింగ్ ఏ టైం కొన్నారు? నేను మార్నింగ్ 10:30 కల్లా వచ్చేసా ఇక్కడికి. ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు 10:40 అవుతుంది, 11:40 అవుతుంది. ఇదివరకు అయితే ఏం లేదు, లోపలికి అయితే స్టిల్ ట్రైయింగ్ ట్రై చేస్తానే ఎక్కడో ఛాన్స్ ఉంటదేమో అని. అంతే. వాళ్ళైతే గంటకు ఒకసారి, అర్ధ గంటకు ఒకసారి, అర్లీ మార్నింగ్ 5 o'clock కి అలా ట్రై చేయండి, బుక్ అవుతుంది, బుక్ అయితే మాత్రం కంపల్సరీగా ఇచ్చేస్తాము అని అంటున్నారు. అంటే ఒక పక్క లాక్ డౌన్ దిశగా ఈ గ్యాస్ కొరత ముందుకు వెళ్తుందంటూ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మరి అది ఇంకా అలానే ఉంటుంది అది. బ్రదర్ మీరు చెప్పండి, ఏ టైంకి వచ్చారు? నిన్న 9 o'clock వచ్చానండి. యాక్చువల్ నిన్న ఆన్లైన్ లో చేయండి అమౌంట్, ఒకవేళ మెసేజ్ రాకపోయినా ఇస్తామన్నారు. ఆన్లైన్ లో చేయండి, ఒకవేళ మెసేజ్ వచ్చినా రాకపోయినా ఇస్తామన్నారు. నిన్న మార్నింగ్ చేస్తే 2 o'clock నాకు పేమెంట్ అయిపోయిందా మీది? పేమెంట్ అయిపోయింది. డీసీ నెంబర్ రావాలంటున్నారు. మెసేజ్ వస్తుందంట. ఆ డీసీ నెంబర్ వస్తేనే ఇస్తాము, లేకపోతే తెలియదు అంటున్నారు. మరి నిన్న ఎందుకు చెప్పలేదు నాకు? నిన్న ఎందుకు ఇస్తామన్నారు? నాకు పేమెంట్ అయిపోయింది, అయిపోయింది. ఏదైతే డీసీ నెంబర్ రావట్లేదు అని చెప్పేసి స్లిప్ రావాలి. నాకు స్లిప్ వస్తే మీకు గోడౌన్ లో గ్యాస్ ఇస్తారు, లేకపోతే ఇవ్వమంటారు. మరి నిన్న ఏం చెప్పలేదు నాకు. ముందు చేశారు అసలు. నిన్న వాళ్ళే చెప్పారు నాకు. ఇప్పుడైతేనేమో డీసీ నెంబర్ రావాలంటున్నారు. మెసేజ్ ఏమో బ్లాక్ చేసి పెట్టారు వీళ్ళు. మాకు ఎట్లా రావాలి? మాకు మెసేజ్ బ్లాక్ చేసి పెడుతున్నా. పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిపోయింది. మీరు మార్నింగ్ వచ్చి తీసుకుందాం అనుకున్నారు, వాళ్ళు చూస్తే బిస్కెట్ అయింది. బిస్కెట్ అయిపోయింది. వాళ్ళే అన్నారు మెసేజ్ రాకపోని మాకు సంబంధం లేదు, నీకు అయితే 100% గ్యాస్. మీతో అట్లా చెప్పింది మేడం అన్నారు కదా, మేడం అన్నారు. ఇప్పుడు అడిగితేనేమో నేనేం చేయను, లోపలికి పోయి అడగండి అంటున్నారు. వీళ్ళేమో లోపలికి పంపించడమే లేదు. మరి ఏం చేయాలా మేము? అంటే సర్వర్స్ కూడా ఇబ్బంది పెడుతున్నాయని చెప్తున్నారు కదా వాళ్ళు కూడా. సర్వర్ డౌన్ ఉంది, లేదనట్లేదు. అది ఒక్క రోజు 2 రోజులు. అది నేను యాక్చువల్లీ మొన్న నుంచి ఫోన్ ట్రై చేస్తున్నా, ఎప్పుడు 4 days నుంచి. మొన్న ఫస్ట్ టైం అన్నారు కేవైసీ అప్డేట్ చేయమన్నారు. కేవైసీ అప్డేట్ చేసిన. కేవైసీ అప్డేట్ అయిన తర్వాత ఈవినింగ్ చేయమన్నారు, బుకింగ్ చేయమన్నారు. ఈవినింగ్ నుంచి ట్రై చేస్తున్నా, అవ్వట్లేదు. ఇవాళ వెనస్డే కదా, మండే రోజు చేశాను, అవ్వలే. మార్నింగ్ చేసా, అవ్వలే. ఆఫ్టర్నూన్ చేసా, అవ్వలే. ఈవినింగ్ చేసా, అవ్వలే. ట్యూస్డే రోజు మార్నింగ్ చేసా, అవ్వలే. మళ్ళీ మార్నింగ్ 9 o'clock వస్తే వీళ్ళు ఆన్లైన్ చేయండి వస్తుంది అన్నారు. సరే మాకు ఐడియా లేదు, మీరే చేయండి అని చెప్పి వాళ్ళ చేతికి ఇచ్చాము, వాళ్ళే చేశారు. మళ్ళీ మెసేజ్ రాకపోతే ఎట్లా అన్న అడిగా. లేదని మెసేజ్ రాని గ్యాస్ ఉందో లేదా అసలు? మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఉపాసం, పిల్లలతో వాడు ఉపాసం ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు పేమెంట్ అయితే అయిపోయింది. పేమెంట్ అయితే అయిపోయింది. నిన్న మా మార్నింగ్ పక్క హోటల్స్ లో కొనుక్కుంది తిందామంటే హోటల్స్ కూడా మూతపడుతున్నాయి. నాకు కూడా హోటల్లో ఉందండి, 3 days అయింది బంద్ పెట్టి. నేను గ్యాస్ రావట్లేదు. కేవలం గ్యాస్ ఇబ్బంది వల్ల మీరు హోటల్ క్లోజ్ చేశారా? చేసాను నేను, గ్యాస్ లేకపోవడం వల్ల. నాకు యాక్చువల్ 4 cylinders ఉన్నాయి. నేను గత 1 week నుంచి ఫాలోఅప్ చేస్తున్నా గ్యాస్ అన్నికి. గ్యాస్ రావట్లేదన్న. మరి ఏం తినాలి మేము? నా కింద 4 ఉన్నారు పనిచేసేటోళ్ళు. వాళ్ళు నాకు ఇప్పుడు దగ్గర 5 times ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఏమైందా, గ్యాస్ వచ్చిందా లేదా అనేసి. లేదన్న గ్యాస్ గురించి వెయిట్ చేస్తున్నాను, గ్యాస్ వచ్చింది అనుకో నేనే ఫోన్ చేసి చెప్తా, మీరు రండి అని చెప్పాను. ఇక్కడేమో ఈ పరిస్థితి. ఆ జూబ్లీస్కి వెళ్తామంటేనేమో అక్కడ 1/2 kilometer వరకు వెయిటింగ్. కమర్షియల్ అక్కడ ఇంకా పెద్ద లైన్ ఉంది. లైన్ ఉంది కమర్షియల్ గ్యాస్ గురించి. ఆడికి పోతే మేము ఏమండి, మీకు ఎవరైతే ఇస్తారో వాళ్ళతో తీసుకోండి వాళ్ళు అంటున్నారు. మరి ఎవరు తీసుకోవాలి మేము? వీళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. పెద్ద పెద్ద హోటల్కి ఏమో సప్లై అవుతుంది, వాళ్ళు అడిగితేనేమో పర్మిషన్ ఉంది అంటున్నారు. మరి ఎక్కడ తీసుకోవాలి మేము? చిన్న హోటల్స్ మేము.